గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సర్క్ కార్యక్రమంలో భాగంగా డిఎల్ఓలకు ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి అందజేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఓటు వివరాలు నమోదు చేయించుకోవాలన్న ఎమ్మెల్యే. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో నిర్వహించిన క్లీన్ స్వీట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బాలాజీ. అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం గ్రామంలోని రోడ్లను గ్రామ ప్రజలతో కలిసి శుభ్రం చేసిన జిల్లా కలెక్టర్ బాలాజీ. నందిగామలో జరిగిన భారీ చోరీని ఛేదించిన పోలీసులు. జల్సాలకు అలవాటు పడి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుల వద్ద నుండి భారీగా బంగారం, సెల్ ఫోన్ స్వాధీనం. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఈ నెల 28న 11వ నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపిన ఎలవర్తి. క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రతి నెల ఒక క్రీడా ఈవెంట్ నిర్వహిస్తున్నామని తెలిపిన ఎలవర్తి. మచిలీపట్నంలో 40 చెత్త సేకరణ పుష్ కార్డులను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 9.91 లక్షలతో పుష్ కార్డుల కొనుగోలు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నట్లు వెల్లడి. స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ SIR లో భాగంగా 3వ వార్డులోని స్వగృహంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మరియు కుటుంబ సభ్యులకు BLOలు ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు. BLOల సూచనల మేరకు ఎమ్మెల్యే రాము ఫామ్ పూర్తి చేసి తిరిగి వారికి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఫామ్స్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ SIR ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటర్ జాబితా సంపూర్ణంగా ఉండాలంటే ప్రతి కుటుంబం బాధ్యతగా ఫామ్స్ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. BLOలతో పాటుగా ఎన్నికల సంఘం సూచనల ప్రకారం టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు SIR ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గొప్పదని, అందుకే జాబితా సవరణ ప్రక్రియను అందరం సహకరించి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాము అన్నారు. మాజీ కౌన్సిలర్ అడుసుమిల్లి శ్రీనివాసరావు, నందివాడ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉప్పల వెంకటేశ్వరరావు, 63, 64 బూతుల BLOలు మధురిమ, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రాయాలి. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ DK బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, పర్యావరణ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, కప్పుల వినియోగాన్ని తగ్గించి స్టీల్ బాటిళ్లు, క్లాత్ బ్యాగులు, పునర్వినియోగ పాత్రలను ఉపయోగించాలని సూచించారు. చిన్న మార్పులతో పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత గ్రామాల నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిని ధనలక్ష్మి, MPDO ఇమ్రాన్, ఇతర అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏం చేసుకోకపోయినా 2-3 రోజుల్లో సరిపోయేది, అవునా కాదా? యాక్చువల్లీ ఇప్పుడు అలా ఉందా పరిస్థితి? ఇప్పుడు మీ అందరికీ తెలిసిన వాళ్ళని ఏదో ఒక పెద్ద జబ్బుతో ఎవరో ఒకరు బాధపడుతూ ఉంటారు. యాక్చువల్లీ క్యాన్సర్ వస్తుంది, ఇంకేదో కొత్త జబ్బులు వస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ ఇదంతా మెయిన్ ఏమంటే మనం ఎలా బ్రతుకుతున్నామో మనం అలా ఇప్పుడు మారిపోయాము, ప్లాస్టిక్ మారిపోయాము. దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతా ఉంది. యాక్చువల్లీ దీన్ని మనం గుర్తు పెట్టుకుంటే చిన్నవి అంతే. నేను షాపుకు వెళ్ళినప్పుడు నేను మా ఇంటి నుంచే బ్యాగ్ ఏదో తీసుకెళ్తాను. నేను షాప్ లో ప్రజలకు ఇచ్చేటప్పుడు ప్లాస్టిక్ కాకుండా పేపర్ కవర్స్ తో ఇస్తాను.
నేను షాప్స్ నుంచి ఏదైనా తీసుకొని వచ్చేటప్పుడు ఇప్పుడు ఒక కూరగాయలు తీసుకొని వెళ్ళాలి, ఫ్రూట్ తీసుకొని వెళ్ళాలి, ఇంటి నుంచి ఒక బాస్కెట్ తీసుకొని వెళ్తాను. హోటల్ నుంచి తీసుకొని తినాలి అన్నప్పుడు పార్సల్ తీసుకురావాలి అన్నప్పుడు బాక్స్ తీసుకొని వెళ్తాను. ఈ కొన్ని మార్పులు మనం చేస్తే చాలా లైఫ్ బాగుంటుంది. యాక్చువల్లీ ఎవరు కనిపెట్టారో కొని కనిపెట్టేస్తారు ప్లాస్టిక్ ని. సో దానివల్ల మనము కొంచెం అప్రమత్తంగా ఉంటే గ్రామంలో అందరూ కూడా ఒక ప్రతిజ్ఞలాగా తీసుకొని నేను ఖచ్చితంగా నేను ప్రతి షాప్ కి కూడా స్టీల్ అంతా తీసుకొని వెళ్తాను, క్లాత్ బ్యాగ్ నేనే ఇంటి నుంచి తీసుకెళ్తాను అని ఒక నిర్ణయం తీసుకుంటే మీ గ్రామం చాలా వరకు బాగుంటుంది. దీని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోగలుగుతారు అని ఆశిస్తూ ఈ చిన్న సందేశాన్ని ఇచ్చేదానికి ఓపికతో మీరు అందరూ విన్నారు కనుక మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు పెట్టాము. యాక్చువల్లీ ఇప్పుడు ఉద్దేశం ఏంటి అంటే అలా పైనుంచి ప్యాక్ అయి వచ్చేది మేము తీసుకుని వెళ్ళిపోయి దాన్ని మళ్ళీ వాడతాము. కానీ మీ స్థాయిలో ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు మీరు తగ్గిస్తే ప్లాస్టిక్ వినియోగాన్ని మరి చాలా మందికి మేలు చేసేది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చాలా మంది ప్లాస్టిక్ కప్పులో టీ తాగుతారు, అవునా కదా? వేడి వేడి టీ తాగుతారు. మీరు వేడి వేడి టీ తాగితే ఒక ప్లాస్టిక్ కప్పుని వేడి చేస్తే ఏమవుతుంది? అంతే కదా, దాంట్లో ఉన్న కెమికల్స్ ఇవన్నీ కూడా మనకే తెలియకుండా టీలో కలిసిపోతాయి. దానివల్ల చాలా చాలా ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ చిన్నతనంలో ఎంతమందికి క్యాన్సర్ ఉండేది, ఏదో జ్వరం వచ్చేది, ఏదో. ఇప్పుడు కాసేపు విరామం. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు, ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి
వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వార్తల్లోకి తిరిగి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంలో షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితులు, మంత్రోచ్చరణలు, ప్రత్యేక పూజల మధ్య స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని, రాహుకేతు దోషాలు తొలగి సంతాన ప్రాప్తి, వివాహ యోగం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా షష్ఠి రోజున స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం వల్ల అవివాహితులకు వివాహ సంబంధ ఆటంకాలు తొలగి శుభకార్యాలు జరుగుతాయని పెద్దలు చెబుతున్నారు. ఈ సేవలో ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, గాంధీ, ఈవో వికే సీనా నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో 11వ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేసి పోటీలు ఈ నెల 28వ తేదీ నుండి నిర్వహించడం జరుగుతుందని, ఈవెంట్లో పాల్గొనే క్రీడాకారులు ముందుగా తమ పేర్లను నమోదు చేయించుకోవాలని ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టేడియం క్రీడా క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల ఒక స్టేట్ లెవెల్ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగానే 11వ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేసి పోటీలు 4 విభాగాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు 60,000
10,000 రూపాయల నగదు బహుమతి అందించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో స్టేడియం సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం క్రీడా క్యాలెండర్లో భాగంగా ఈ జూన్ నెలలో జరగాల్సినటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో చేయవలసినటువంటి కార్యక్రమంలో ఈ నెలలో ఎన్టీఆర్ మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 28వ తారీఖు ఆదివారం రోజు. సో స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కాబట్టి ఇది ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి కూడా క్రీడాకారులు దీంట్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. స్టేట్ చెస్ అసోసియేషన్తో కోఆర్డినేట్ చేసుకుని ఆ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే ఆర్బిట్రర్స్ని రప్పించి ఈ కార్యక్రమం ఎన్టీఆర్ స్టేడియం నిర్వహిస్తూ ఉంది. సో పారదర్శకంగా క్రీడా పోటీలు జరగడం కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ చెస్ అసోసియేషన్ వారే నిర్వహిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో. కాబట్టి క్రీడాకారులకి వచ్చేటటువంటి క్రీడాకారులు ఎవరైతే రాష్ట్ర నలుమూలల నుంచి పాల్గొంటూ ఉన్నారో వారందరికీ కూడా కావాల్సినటువంటి అకామిడేషను, వారందరికీ ఫుడ్ ఫెసిలిటీసు, స్నాక్స్ కానీ ఏదైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని మరి ఎన్టీఆర్ స్టేడియం ప్రొవైడ్ చేస్తూ ఉంది. అట్లాగే రకరకాల ఈవెంట్స్లో 7 ఇయర్స్ లోపు కానీ 9 ఇయర్స్ 11 ఇయర్స్ 15 ఇయర్స్ ఈ అన్నిట్లో కూడా మరి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందరికీ కూడా కలిపి పిల్లల్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో సుమారుగా ప్రైజ్ మనీ కింద 60,000 రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉన్నది. మరి 28వ తారీఖు ఉదయం ఈ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ క్రీడా కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు చీఫ్ గెస్ట్గా ప్రారంభిస్తారు. అట్లాగే ఈవినింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గుడివాడ డిఎస్పి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎన్టీఆర్ స్టేడియం మీరు చూశారు, ఒక వారం క్రితం ఏదైతే యోగా డేని నిర్వహించామో ఆ రోజున కలెక్టర్ గారు కూడా చాలా లాస్ట్ ఇయర్ యోగా డేని మనం నిర్వహించిన దాంట్లో కానీ లాస్ట్ ఇయర్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో మేము చేసినటువంటి కార్యక్రమానికి కూడా వెనుకమాలే ఉంది స్టేడియంని గుర్తించి ఆ రోజున మెరిటోరియస్ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేసినందుకు గాను మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆ మెమోంటోని మాకు ప్రజెంట్ చేయడం జరిగింది. నేను అనుకోవడం ఈ సంవత్సరం కూడా మాకే వస్తుంది తప్పనిసరిగా. మరి అంత బ్రహ్మాండంగా నిర్వహించాం. ఈ ఒక్క కార్యక్రమే కాదు, ఏ కార్యక్రమం తీసుకున్నా ఎన్టీఆర్ స్టేడియం తరఫున క్రీడలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఏ ఈవెంట్ అన్నా చేయాలంటే మొట్టమొదట గుర్తొచ్చే స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం. ఒకప్పుడు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో నేషనల్స్ ఖోఖోకి ఆంధ్రప్రదేశ్ తరఫున పోలీస్ తరఫున ఒక జట్టు వెళ్తే వాళ్ళకు కూడా నెల రోజుల పాటు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో కోచింగ్ తీసుకున్నారు. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే దాని ముందు సంవత్సరం మేము విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో తీసుకున్నామండి, కానీ మేమే చెప్తున్నాం బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు. ఈ స్టేడియం మాకు అన్ని విధాల బాగుంది. ఈ స్టేడియం నిర్వహించే తీరు ఇంతకన్నా బ్రహ్మాండంగా ఉంది. మా అందరం బ్రహ్మాండంగా ఉన్నాం. మరి వాళ్ళు నేషనల్స్లో పాల్గొని కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఖోఖో టీంకి మరి ప్రైజ్ కూడా రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు క్రీడలకు సంబంధించినటువంటి ఏ అవకాశం వచ్చినా సరే వదులుకోకుండా, లాస్ట్ టైం నేషనల్స్ కబడ్డీ చేసాం మొన్న 2-3 నెలల క్రితం, తర్వాత త్వరలోనే ఒక క్రికెట్ గ్రౌండ్ను కూడా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ప్లేస్ను కూడా అసలు స్టేడియం తరఫునే ప్రొక్యూర్ చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో కూడా ఎన్టీఆర్ స్టేడియం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా త్వరలో కూడా దాంట్లో కూడా సక్సెస్ అయ్యి నేషనల్ లెవెల్లో ఉండేటువంటి క్రికెట్ స్టేడియంని ఎన్టీఆర్ స్టేడియంకి తీసుకొస్తాం మా హయాంలోనే అనేటువంటి ఆశాభావం. దానికి పూర్తిగా ఎమ్మెల్యే గారి సహకారం, అట్లాగే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారు కూడా దాని మీద మాకు ఆయన సహాయ సహకారాలు కూడా తప్పకుండా ఉంటాయని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని
రాబోయే కాలంలో తప్పనిసరిగా ఎన్టీఆర్ స్టేడియం అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అట్లాగే ఈ మధ్య కాలంలో షటిల్ టోర్నమెంట్ దాన్ని కూడా బ్రహ్మాండంగా వుడెన్ ప్లాట్ఫామ్స్ వేసి నేషనల్ లెవెల్లో చేసాం. ఈ మధ్యకాలంలో నేషనల్స్ కూడా నిర్వహించాం. అక్కడ తప్పనిసరిగా రాబోయే కాలంలో ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాము. ఇప్పుడు కాసేపు విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్ బైపాస్ రోడ్ గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం గుడివాడ. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. మాజీ మంత్రివర్యులు యాదవ సామాజిక వర్గం అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి కటారి ఈశ్వర్ కుమార్ పుట్టినరోజు పురస్కరించుకొని నేడు గుడివాడ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్లు పంపిణీ చేసి అనంతరం ప్రణవ ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షులు డొక్కు రాంబాబు మాట్లాడుతూ రాజకీయవేత్తగా సేవా స్ఫూర్తిగా కటారి ఈశ్వర కుమార్ గుడివాడ నియోజకవర్గ ప్రజలకు స్ఫూర్తినియ్యాలని,
ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరేటి శ్రీకృష్ణ యాదవ్, తోట నాగరాజు, గురుపర్తి మురళి, లోయ రాధాకృష్ణ, దిమిటి హర్ష, కొలుసు నాని, లోయ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గం యాదవ సంఘం అధ్యక్షుడిగా మా కటారి ఈశ్వర్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ గుడివాడలో హాస్పిటల్లో ఇవాళ ప్రెగ్నెన్సీలకి బ్రెడ్ ఫ్రూట్స్ అన్నీ పంచడం జరుగుతుంది. అలాగే ప్రణవాశ్రమంలో వాళ్ళ భోజనాలు దుప్పట్లు పంపకం జరుగుతుంది. ఇదంతా కటారి ఈశ్వర్ కుమార్ గారు 200 అష్టాహిశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు డాక్టర్ గారు అడిగారు బెడ్షీట్లు కావాలని, అవి తొందరలో అరేంజ్ చేసి ఈశ్వర్ కుమార్ గారి పేరు మీదే అరేంజ్ చేసి ఇవ్వగలమని సభాపూర్వకంగా తెలియజేస్తాను. నా పేరు డాక్టర్ పి కృష్ణధర. ఈ రోజున మన దాతలు అంటే మన గుడివాడలో ఉండేవాళ్ళు కానీ, గుడివాడిని ఆనుకొని పరిసర ప్రాంతాల్లో ఉండే దాతలు కానీ మీరందరూ తలోక చేయూతనేసి మరి ఈ రోజున ఇక్కడ కటారి ఈశ్వర్ కుమార్ గారి తరఫున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరికీ ఫ్రూట్స్, తర్వాత బ్రెడ్స్, బిస్కెట్స్ పంపడం అయినది. అదేవిధంగా ఇలాంటి సేవలు చేస్తూ ఇక మీదట మేము కోరేది ఏంటంటే బ్లాంకెట్స్ మీ దృష్టిలో ఒక 20 కానీ 30 కానీ ఆయన పేరు మీద బ్లాంకెట్స్ ఇస్తే ఆయన పేరు కూడా చిరస్థాయిగా ఉంటుంది. ఆయన చూసి కొన్ని వందల మంది స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళు కూడా బ్లాంకెట్స్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. నేను వచ్చినప్పుడు మనదేంటంటే గుడివాడ హాస్పిటల్ అనేది చిన్న బుల్లి హాస్పిటల్, నేను 97లో వచ్చాను. మరి ఆ బుల్లి హాస్పిటల్ని ఇప్పుడు ఏంటంటే మనము 300 పడకల వరకు కూడా పెంచుకోవచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా తెచ్చుకున్నాం. దీనికి చాలా ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు మనకు సిటీ స్కాన్ కూడా జరుగుతుంది, మరి అన్ని మిషన్లు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా మనకు అన్ని ఆపరేషన్లు కూడా ఇక్కడే జరుగుతాయి. ఇలాంటి దాతలు చేయూతనిచ్చి ఇది మన హాస్పిటల్ని మనందరం తలోక చేసుకొని దాన్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తూ ఇటువంటి డోనర్స్ అందరినీ నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తూ ఇంతటితో నేను విరమిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ నాయకుడు మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ గారి జన్మదిన వేడుకలను మన ప్రాంతీయ ఏరియా హాస్పిటల్ నందు జరుపుకోవడం జరిగింది. ఇక్కడ గర్భిణీ స్త్రీలందరికీ ఈరోజు బ్రెడ్, బిస్కెట్లు అందరూ యాదవ సముఖంగా వచ్చి అందరం పంచడం జరిగింది. ప్రజల్లో సేవా నాయకత్వాలు, అలాగే ఆయన పెంపొందించింది సేవ చేసిన విధానాలు, నాయకుడు అంటే పదవుల్లోనే కాదు చేసే సేవల్లోనే ప్రజల యొక్క సమస్యలు తన సమస్యలుగా అనుకుని ప్రజల్లో గొప్ప హృదయాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా ఈరోజు కటారి ఈశ్వర్ కుమార్ గారు నిలబడ్డారు. అలాగే ఆయన్ని మనందరం కూడా గుర్తు చేసుకుని ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మన ఇంట్లో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కటారి ఈశ్వర్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన ప్రాంతీయ గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని గర్భిణీ స్త్రీలకి ఫ్రూట్స్, బ్రెడ్, బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఆయన రాజకీయాలకు ఉన్నా దూరంగా ఉన్నా ఎప్పుడూ కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎవరికి ఏ ఇది వచ్చినా కూడా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి ఆ సమస్యలపై పోరాడేటువంటి వ్యక్తి కటారి ఈశ్వర్ కుమార్ గారు. ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ అలాగే ఆ సేవలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 9.91 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 40 చెత్త సేకరణ పుష్ కార్డులను మంత్రి కొల్లు రవీంద్ర బండ్లదొడ్డి ప్రాంతంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డులో పేరుకుపోయిన 1,00,000 టన్నుల చెత్తలో ఇప్పటి వరకు 80,000 టన్నులను తొలగించామని, మిగిలిన చెత్తను నెల రోజుల్లో తొలగించి ఆ ప్రాంతాన్ని పార్కుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలను పెంచి ప్రతి నెల 1వ తేదీన వారి ఖాతాలో జమ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించి సహకరించాలని కోరారు. ఇవాళ మచిలీపట్నం మున్సిపాలిటీలో కూడా ఈరోజు ఇక్కడ చెత్తని క్లీన్ చేయడానికి, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దగ్గర 1,00,000 టన్నుల పైన ఉన్నటువంటి చెత్తని పరిశీలించడం జరిగింది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీసం వాటిని తీయకుండా గుట్టలుగా పెద్ద కొండలయ్యి అవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి దగ్గర
60,000 టన్నుల పైన క్లీన్ చేసాం. దాదాపు 80,000 టన్నుల దగ్గర వచ్చింది. ఇంకొక 15-20 రోజుల్లో మిగతాది కూడా క్లీన్ చేస్తామని వాళ్ళకి చెప్తా ఉన్నారు. అది కూడా క్లియర్ అయిపోతే అది పార్క్ కింద డెవలప్ చేస్తున్నాం. అట్లాగే ఇంటింటి నుంచి కూడా ప్రతి ఇంటికి చెత్తను కలెక్ట్ చేయడానికి ఈరోజు ఈ పుష్ కార్డ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 40 పుష్ కార్డ్స్ ని 9,91,000 రూపాయలతో ఈ 45 పుష్ కార్డ్స్ ని గతంలో కూడా ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూడా చేస్తున్నాం. దాంట్లో తడి చెత్త, పొడి చెత్త ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. మన ఇంట్లో ఉన్నట్టు వచ్చిన చెత్తని వంట దగ్గర కానీ ఏదైనా కానీ సపరేట్ గా మనం వాటిని పెట్టి వీళ్ళు కలెక్షన్కి వచ్చినప్పుడు దాంట్లో మనం వేయగలిగితే దీన్ని సెగ్రిగేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తద్వారా పనికిరానటువంటి దాన్ని ఏమేం చేయాలనే దానికోసం ఇవి ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ కూడా మనం ఈ శానిటేషన్ వర్కర్స్ సపోర్ట్ చేయడం, వాళ్ళు కూడా పాపం పొద్దు నుంచి సాయంత్రం వరకు మన కోసం పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని మనస్ఫూర్తిగా వాళ్ళని కూడా నేను అభినందిస్తా ఉన్నా. అందుకని ఈ ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళ జీతాలు గతంలో ఎప్పుడు వచ్చేది తెలిసేది కాదు, జీతాలు కూడా సమయానికి పడేవి కాదు, చాలా సార్లు ఇబ్బందులు పడిన సందర్భాలను గమనించడం కూడా జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీతాలు పెంచడమే కాకుండా ఇవాళ దగ్గర 22,000 రూపాయలు చొప్పున 1వ తారీఖే వాళ్ళకి అకౌంట్లకు డబ్బులు పంపిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. మరొకసారి ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా వారికి అండగా ఉండాలని కోరుకుంటూ మున్సిపాలిటీకి కూడా వాళ్ళ నిధులు తీసుకొచ్చాం, డ్రైనేజీలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కూడా అందరూ కూడా భాగస్వామ్యాన్ని కోరుకుంటూ అందరికీ నమస్కారం. సార్, కొన్ని చిలకలపూడి, కాలకరపేట, జవహర్పేట ఈ ఏరియా మెయిన్ రోడ్లో పెద్ద ఉన్నాయి సార్. దానిలో కొంతమంది శానిటరీ వర్కర్స్ ఉన్నాయి, పరిభారం అనేది చాలా వాళ్ళ మీదే పడుతుంది. అదే ఇప్పుడు అందుకనే మొన్న ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని, పని చేయలేనటువంటి వాళ్ళని తీసి ఆ ప్లేస్ లో ఇంకోటి వేసుకోవడానికి పర్మిషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆప్కాస్ కూడా ఆగి ఉండడం వల్ల అది లేట్ అవుతుంది. దానికి మన కలెక్టర్ గారు కూడా అవుట్ సోర్సింగ్ చేద్దామని చెప్పడం జరిగింది. దానికి కూడా ఏర్పాటు చేసి ఆ వచ్చినటువంటి వాళ్ళని ఇలా సర్దుబాటు చేసి ఉన్న ఏరియాల్లో కానీ ఎక్కువగా డెన్సిటీ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో వాళ్ళని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, మున్సిపాలిటీలో మనకి కూడా విజయవాడలో లాగా మెయిన్ రోడ్లు క్లీన్ చేసే మిషన్స్ ఆల్రెడీ ఇప్పుడు 15th ఫైనాన్స్ లో పెట్టాము. దగ్గర 3 కోట్ల రూపాయల పైనే మనం ఆ మిషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్లీనింగ్ మిషన్స్ కానీ, కలెక్షన్ చేసి తీసుకెళ్లే మిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ప్రొక్లైనర్లు కూడా ఈ 15th ఫైనాన్స్ లో ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు కాసేపు విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు.
ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. నందిగామ పట్టణంలో జరిగిన 700 గ్రాముల బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించి 2 నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు శంకర్ నాయక్ సహా నిందితుడు అజయ్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 48.58 లక్షల విలువైన 348 గ్రాముల బంగారం, 1.50 లక్షల నగదు, 2 సెల్ ఫోన్లు, 1 మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం శంకర్ నాయక్పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 140కి పైగా చోరీ కేసులు నమోదై ఉండగా తెలంగాణలో ఇప్పటికే 4 పీడీ యాక్ట్ కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. నిన్న 19వ తేదీ సాయంత్రము 5 గంటల ప్రాంతంలో నందిగామ టౌన్ సిఐ పీసీను తన సిబ్బందితో వై జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా యాక్టివా వెహికల్ మీద వస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకొని విచారిస్తే ఆ విచారణలో వీళ్ళు రత్లావత్ శంకర్ అలియాస్ శంకర్ నాయక్, వయసు 32 సంవత్సరాలు, సుగాలి, నాగర్లబండ తాండా, వేపనగుంట్ల మండలం, వనపర్తి జిల్లా. అదేవిధంగా రెండో వ్యక్తి తెనుగు అజయ్, కులం ముదిరాజ్, మైలారం గ్రామం, సంగారెడ్డి మండలం. వీళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళను పట్టుకొని విచారించగా గత నెల 25వ తేదీన మన నందిగామ పట్టణం కాకాని నగర్లో జరిగినటువంటి దొంగతనం కేసు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళ సమక్షంలో ఈ యొక్క 347 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 1,50,000 క్యాష్ను రికవరీ చేయడం జరిగింది. వీళ్ళను తదుపరి వెరిఫై చేస్తే వీళ్ళకి ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో సుమారుగా 130 నుంచి 140 చోరీ కేసుల్లో ఈ శంకర్ నాయక్ అనే అతను నిందితుడు. అదేవిధంగా ఇతని మీద గతంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 సార్లు పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలుకు పంపించడం జరిగింది. అదేవిధంగా A3 తెనుగు అజయ్ మీద తెలంగాణ రాష్ట్రంలో సుమారు 8 కేసులు, డ్రగ్స్ సంబంధించిన కేసులు, చోరీ కేసులు ఇతని మీద నమోదు కాబడ్డాయి. ఈరోజు వీళ్ళను పట్టుకొని యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళ నుంచి వీళ్ళను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించినటువంటి మన టౌన్ సిఐ పీసీను, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది బి మోహన్ రావు, అదేవిధంగా టెక్నికల్ ఎస్ఐ సూర్యవంశీ, అదేవిధంగా కొంతమంది జాలయ్య, రాంప్రసాద్, సంతోష్, సునీల్, వీళ్ళందరూ కూడా వీళ్ళను పట్టుకొని వీళ్ళ వద్ద నుంచి ఈ రికవరీ సాధించడం చాలా అద్భుతంగా పనిచేశారు. వీళ్ళందరినీ కూడా గౌరవ సిపి గారి సమక్షంలో అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకి ఎమ్మెల్యే కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు సుమారు 25 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో పెనమలూరు నియోజకవర్గంలో 18.75 కోట్ల సీఎంఆర్ఎఫ్ సహాయం
అందించామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని, వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ఎమ్మెల్యే కార్యాలయానికి సంప్రదించాలని సూచించారు. ప్రతి కుటుంబం ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, అది ఆర్థిక భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. ఏమైంది బైక్ నిన్ను గుద్దిందా? నువ్వు వెళ్ళి బైక్ గుద్దావా? మనం అంటాం కానీ ఆ రోడ్డుగా చూసుకోకుండా అడ్డంగా నడుస్తాం. మనం నన్ను బైక్ గుద్దింది అంటాం కానీ నేను బైక్ అడ్డం వెళ్ళామని చెప్పి అన్నాం. మనం చూసుకొని మనం నడవాలా రోడ్డు మీద నడిచేటప్పుడు తప్ప. కానీ మనలో ఏంటంటే నమస్కారం. ఈరోజు దాదాపు 25 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించడం జరిగింది. కనమలూరు నియోజకవర్గంలో 18,75,00,000 రూపాయల చెక్కులు ఇప్పటికీ 2 సంవత్సరాలలో 18,75,00,000 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక పక్క ఎన్టీఆర్ వైద్య సేవలో వైద్యం చేయించుకుంటున్నారు, ఒక పక్క ఎల్ఓసీలు, ఒక పక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కూడా మేము ఇదే సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. హాస్పిటల్లో ఏదైనా వైద్య ఇబ్బందులు వచ్చినప్పుడు ఆఫీసుని సంప్రదించినట్లయితే వీలైనంత తక్కువలో వైద్యం చేయడానికి మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయం మీకు అందుబాటులో ఉంటుంది. ఆ యొక్క సేవలు ఉపయోగించమని చెప్పి కోరటం జరుగుతూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ చెక్కులు పంపిణీ చేసి ప్రతి ఒక్కరూ పూర్తి ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరినీ దీవించమని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఏమాత్రం ఆర్థిక పరిస్థితి బాగున్న కుటుంబాలు కూడా హెల్త్ పాలసీ అనేది ప్రతి కుటుంబానికి అవసరం. బాగా రోజువారీ కార్మికులు చేసుకోలేరు. ఏ కొద్ది ఆర్థిక పరిస్థితి బాగున్నా ప్రతి కుటుంబం కూడా హెల్త్ పాలసీ అనేది ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లించుకుంటే మనం ఏ కార్పొరేట్ హాస్పిటల్కైనా మనకి కావాల్సిన ఏ ప్రముఖ వైద్యుడి దగ్గరికైనా డైరెక్ట్గా వెళ్ళి వైద్యం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని గురించి కూడా ఆలోచించి చేసి దాని వైపు వెళ్ళమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరటం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి
పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఇంద్రకీలాద్రి ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భక్తులు, సిబ్బంది భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ ఘాట్ రోడ్డు, క్యూ లైన్లో, ప్రసాదం కౌంటర్లు, కేశఖండనశాల తదితర ప్రాంతాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం చైర్మన్, పాలక మండలి సభ్యులు, అధికారులు, భద్రత మరియు పారిశుధ్య సిబ్బంది కలిసి స్వచ్ఛ ఇంద్రకీలాద్రి ప్రతిజ్ఞని స్వీకరించారు. ఇంద్రకీలాద్రిని ప్లాస్టిక్ రహిత, పర్యావరణ రహిత ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఉండకూడదు. అదేవిధంగా ఎక్కడ చూసినా ఈ ఇంజనీరింగ్ వేస్ట్ కానీ, డెబ్రీస్ కానీ, పనికిరాని వస్తువులు మనకు కనిపించకూడదు. అలా చేయాలి అనుకున్నప్పుడు అలా ఏర్పాటు మనం అలా కనిపించాలి అని అంటే ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క పారిశుద్ధ్యం మీద, మౌలిక వసతుల మీద అందరం కలిసికట్టుగా నడుము బిగించి కాన్సన్ట్రేట్ చేయకపోతే మనం అనుకున్నట్టు కాదు. కాబట్టి ఇది శానిటేషన్ వాళ్ళే చూసుకుంటారు, నాకెందుకులే, సెక్యూరిటీ వాళ్ళు అనుకోవడం, మిగతా ఎంప్లాయీస్ అనుకోవడం, ఇలాంటివన్నీ కాకుండా ప్రతి ఒక్కరు కూడా శుభ్రత మీద, పరిశుభ్రత మీద మనం ధ్యాస పెట్టాలి. సో ఇది ఏదో మొక్కుబడిగా నెలలో 3వ శనివారం ఏదో అరగంట మనకు ప్లెడ్జ్ చేయిస్తారు, వదిలేస్తారు అనేది కాకుండా ఇది మన ప్రాంతం, మన దేవాలయం, మన పరిసరాలు, ముఖ్యంగా టాయిలెట్స్, త్రాగునీరు పాయింట్స్ దగ్గర, అదేవిధంగా పబ్లిక్ ఎక్కువ కూర్చొని ప్రశాంతంగా కాస్త సేద తీరేటట్టు ఉండే ప్రాంతాల్లో కూడా నీట్గా ఉండాలని చెప్పేసి మనంతా కూడా ఆ విధంగా పెట్టుకోవాలి మన దేవాలయాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది భక్తులందరూ కూడా మెచ్చుకోవాలి. ఇక్కడ చేస్తుండే కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ కూడా మెచ్చుకోవాలి. అదేవిధంగా ఇది దేవాలయంలో ఉండవలసిన నియమ నిబంధనలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ పాటించాలి. ఏదో మనకి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మనం పూర్తి చేస్తే కుదరదు. ఈ ఆలయం పవిత్రతను మనం కాపాడడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా నడుంబిగించాలి. మనకు ముఖ్యంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు కావచ్చు, మెంబర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, సెక్యూరిటీ, శానిటేషను, సేవాదారులు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క దైనందిన కార్యక్రమంలో, అమ్మవారి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మనస వాచ కర్మేణ పాల్గొంటున్నారు. వారికి తోచినటువంటి మనకు డౌట్స్ కానీ, అడ్వైజెస్ కానీ ఇస్తున్నారు. మనం కూడా అన్నీ కూడా కృష్ణ వహించి ఖచ్చితంగా ఇవన్నీ వాస్తవంగా పనిచేసినప్పుడు మన ధ్యాస కూడా అమ్మవారి
ఒక మిషనరీ లాగా పని చేయకూడదు. మన చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని ఆ ధ్యాస కూడా ఉండాలి. ఏదో నా పని ఓన్లీ చిమ్మడం వరకే అని అనుకోకూడదు. భక్తులకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మనం చెప్పి పంపించాలి. ఎవరైనా అక్కడ ఏదైనా కుక్కలు ఉన్నా కానీ తరిమేసేయాలి. క్యూ లైన్లలో కుక్కలు కూర్చున్నా కానీ పట్టించుకునే నాదుడు కూడా లేడు. అలాంటి సందర్భాలు కూడా నేను గమనించాను. భక్తులకు ఎవరైనా అది కాటు వేస్తే అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో మీకు తెలుసు. అదేవిధంగా సెక్యూరిటీ సైడ్ కూడా ఏ గేట్లో ఏ ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నాం, లిఫ్ట్ దగ్గర చేసే వాళ్ళు ఏం పని చేయాలా, అంతరాలయం దగ్గర ఉండే వాళ్ళు ఏం పని చేయాలా, రాజగోపురం, చిన్న రాజగోపురము, పెద్ద రాజగోపురము, కనకదుర్గా నగరు, ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లొకేషన్లో పనిచేసే వాళ్ళకి ఒక్కొక్క కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఎక్కడ ఎలా వెలగాలో ఆ రోజు నిలబడుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఫోన్లు మీరు డ్యూటీకి రాగానే ఫోన్లు ఒక దగ్గర డిపాజిట్ చేసేయాలి. మీరు మళ్ళీ డ్యూటీ దిగి వెళ్ళేటప్పుడు మీ ఫోన్లు తీసుకొని వెళ్ళాలి. ఫోన్ల వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి, చాలా దుష్పరిణామాలు కూడా వస్తున్నాయి. వార్తల్లోకి తిరిగి స్వాగతం. సర్క్ కార్యక్రమంలో భాగంగా డిఎల్ఓలకు ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి అందజేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఓటు వివరాలు నమోదు చేయించుకోవాలన్న ఎమ్మెల్యే. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో నిర్వహించిన క్లీన్ స్వీట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బాలాజీ. అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం గ్రామంలోని రోడ్లను గ్రామ ప్రజలతో కలిసి శుభ్రం చేసిన జిల్లా కలెక్టర్ బాలాజీ. నందిగామలో జరిగిన భారీ చోరీని ఛేదించిన పోలీసులు. జల్సాలకు అలవాటు పడి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుల వద్ద నుండి భారీగా బంగారం, సెల్ ఫోన్ స్వాధీనం. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఈ నెల 28న 11వ నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపిన ఎలవర్తి. క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రతి నెల ఒక క్రీడా ఈవెంట్ నిర్వహిస్తున్నామని తెలిపిన ఎలవర్తి. మచిలీపట్నంలో 40 చెత్త సేకరణ పుష్ కార్డులను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 9.91 లక్షలతో పుష్ కార్డుల కొనుగోలు, ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నట్లు వెల్లడి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.